ఒక చిన్న మాటని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఒక చక్కటి విషయాన్ని ఈ రోజున మనం ధ్యానించుకుందాం. ఏమిటి ఆ విషయం అని మనం గమనిస్తే చదువుదాం. దావీదు రాసిన కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 19-20 వచనాలు. నిశ్చయముగా నీ దేవుడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి దేవుడు తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతించబడును గాక. ఆమేన్. చేతులపై గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. ఆయన నామము సన్నుతించబడును గాకని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని నామము గణపరచబడుతుంది, దేవుని నామం మహింపరచబడును గాకని చెప్తున్నాడు. ఎందుకు దేవుని నామం సన్నిధించబడును గాకని చెప్తున్నాడు? ఎందుకు దేవుని నామం మహిమపరుస్తూ ఉన్నారు? ఎందుకు దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు అని ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆ భక్తుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. దేవుడు నేను ఏదైతే ప్రభుతో చెప్పానో, ఏదైతే ప్రభుతో నేను పంచుకున్నానో, ఏ విషయమైతే ప్రభుతో మనసారా స్వరమిక్తి గలమిక్తి మనసారా ప్రభుతో నేను విన్నపించుకున్నానో, ప్రభువుకి నేను ఆలపించానో, దేవుడు నా మనవిని ప్రభు విన్నాడు. నా యొక్క విజ్ఞాపన ధ్వని ప్రభు ఆలకించాడు అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడండి. చూడండి, ఈ రోజున కొన్ని సందర్భాలలో మనం ఏదన్నా మన కష్టాన్ని, మన బాధని, మన సమస్యని, మన ఇబ్బందిని తెలిసిన వారికో లేకపోతే తెలియని వారికో లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళి లేకపోతే రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి స్నేహ బంధము కలిగినటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి మన బాధ అంతా, మన సమస్య అంతా, మన కష్టమంతా వాళ్ళతో మనం చెప్పుకుంటాం. మనకున్న కష్టమంతా చెప్పుకుంటాం, బాధ అంతా పంచుకుంటాం. వాళ్ళకి ఇష్టమైతే మనమని వింటారు, వాళ్ళకి ఇష్టము కాకపోతే మనమని వినరు, మన బాధ వినరు, మన కష్టాన్ని కూడా వినటానికి ఇష్టపడరు. ఏంటి నువ్వు నాకు చెప్పేది? సరే, ఎన్నా దానికి పరిష్కారం ఏమని చెప్తారా? నీకు ఈ బాధ ఉందా, నీకు ఈ కష్టం ఉందా, నీకు ఈ సమస్య ఉందా, నీకు ఇబ్బంది ఉందా, పరిష్కారం వాళ్ళ నుంచి ఏమైనా దొరికిద్దా? మనకి పరిష్కారం ఏమీ దొరకదు. ఆత్మీయులకు చెప్పుకుంటే, సేవకులకు చెప్పుకుంటే, సేవకులు దేవుని ఆత్మచేత నింపబడతారు కాబట్టి దానికి సేవకుల నోట పరిష్కారం దొరికిద్దేమో, లేదా ఆత్మీయులని గుర్తించబడిన వారు, ఆత్మీయంగా నడిపించబడిన వారి దగ్గరికి మనం చెప్పుకుంటే ఆత్మీయంగా నడిపించబడతారు. కాబట్టి వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, నీ కష్టాన్ని, నీ బాధని, నీ సమస్యను అన్న తర్వాత ప్రార్థన చేసుకోండి అమ్మా, మేము కూడా ప్రార్థన చేస్తాము, దేవుడు సహాయం చేస్తాడు, నీ మనవని ప్రభు ఆలకిస్తాడు, నీకున్న సమస్యలన్నిటిని ప్రభు విడిపిస్తాడు, నీకున్న కష్టానంతా విడిపిస్తారని ఆత్మీయులైతే చెప్పగలుగుతారు. కానీ సేవకులైతే చెప్పగలుగుతారు, కానీ లోకస్తులు ఎవరు చెప్పలేరు. లోకస్తులు ఎవరు కూడా దానికి సమాధానం ఇవ్వటానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు లోకస్తులు, లోకములో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, లోకపు గుంపులో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి
సాతానుకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఏమీ చెప్పరు. సాతాను స్వభావం ఏమిటి? మన మనస్సును చెరపాలని, మన విశ్వాసాన్ని చెరపాలని, మన ఆలోచనలను చెరపాలని, మంచి మనసుతో మనం ప్రార్థనా మందిలో చేరి దేవుని ఆరాధించుచున్నప్పుడు చెడ్డ మనసును మనకి ఇవ్వాలని ఎన్నో విధాలుగా అపవాది పోరాటాలు, ఎన్నో విధాలుగా సాతాను క్రియలు జరిగిస్తూ ఉంటాడండి. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే, దేవుడు నా మనవని అంగీకరించి ఉన్నాడు. అంటే నా బాధనంతా చెప్పుకున్నాను, నా కష్టానంతా చెప్పుకున్నాను, నా అవసరాలని ప్రభుత్వం చెప్పుకున్నాను, నా ఇబ్బందులన్నీ ప్రభుత్వం చెప్పుకున్నాను, నా సమస్యలన్నీ ప్రభుత్వం చెప్పుకున్నాను కాబట్టి ప్రభు నా మనవని అంగీకరించి ఉన్నాడు. ఆమెన్. అంగీకరించి ఉన్నాడంటే మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన నాకు ఇష్టమైంది, ఆ యొక్క ప్రార్థన నేను విన్నాను, ఆ సమస్యను నేను ఆలకించాను గనుక నేను అంగీకరించాను, నేను సహాయం చేస్తానని ఇక్కడ అర్థం. ఆమేన్. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. నిశ్చయముగా దేవుడు నా మనవుని అంగీకరించి ఉన్నాడు. ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు. ఈ రోజున మనం చూస్తే మన ప్రార్థన దేవుడు త్రోసివేయడట. మనసులో త్రోసివేస్తారు, మనసులో మనల్ని నిందిస్తారు, లోకం మనలను మురికిగా చూస్తుంది, లోకం మనలను హేళన చేస్తుంది, పరిహాసం చేస్తుంది, లోకం మనల్ని చూసి కేరింతలేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడు? ఆయన నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఈ రోజున మన జీవితంలో దేవుడు మాకు ఒక ఆయుధం ఇచ్చాడండి. ఏమిటి ఆయుధం? ఇచ్చిన ఆయుధం మనస్సులను చంపమనిగా దేవుడు ఇచ్చినది. మనకిచ్చిన ఆయుధం ఏమిటంటే, ప్రతి వారికి ప్రార్థన ఆయుధము దేవుడు మనకిచ్చాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పొంది ఉన్నాను నమ్మాలి. దేవుడు నాకు ఇచ్చాడని విశ్వసించి చప్పట్లు కొట్టాలి. నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు, నా ప్రార్థన ప్రభు ఆలకించాడు, నా కష్టాలను ప్రభు తొలగించాడని ప్రార్థన చేస్తున్నప్పుడే నువ్వు విశ్వసించి నమ్మినట్లయితే దేవుడు నీ ప్రార్థన త్రోసివేయడు. ఆమేన్. చేతులు చాపేదకు చెప్దాం. హల్లెలూయా. మన దగ్గర డబ్బు ఉందనుకో, ఆ డబ్బు కొంతకాలానికి దూరం అయిపోద్ది. మన దగ్గర బంగారం ఉందనుకో, ఆ బంగారం మనకు వస్తున్నటువంటి కష్టాలను బట్టి, పేదరికాన్ని బట్టి ఆ బంగారం తీసుకెళ్ళి తాకట్టు కొట్లో పెడతాం, అది కొంతకాలానికి మనకు దూరం అయిపోద్ది. బలం ఉందనుకో, ఈ బలం వయసు పైబడితే ఈ బలం మనల్ని సహకరించకుండా బలహీనపరిచి నడవటానికి, చేతులతో పనిచేసుకోవటానికి, నుంచోటానికి కూడా ఓపిక లేకుండా చేస్తుంది. మనలో ఉన్న బలం, మనం నమ్ముకున్న బలం మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. తెలివి ఉందనుకో, ఆ తెలివి ఎంతవరకు అంటే ఏమండి, ఆ తెలివి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ తెలివి మనకు ఉపయోగపడిద్దండి. లోక సంబంధం తెలివి అది వ్యర్థమైపోద్ది. ఈ లోకములో ఏది నీకు ఉన్నా లేదు నాకు ఉన్నా ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడవు. ఆమేన్. హల్లెలూయా. నీలో ప్రార్థన, నాలో ప్రార్థన అనుభవం ఉందనుకో, ఆ ప్రార్థన అనుభవం నీ జీవితాన్ని, నా జీవితాన్ని అనేక పరిస్థితుల నుంచి బయటికి తీసుకుని వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఈరోజున దేవుడు మన ప్రార్థన త్రోసివేయడు. త్రోసివేస్తాడా? చూడండి, త్రోసివేస్తాడా? త్రోసివేయడు. మన నోటితో, మనసుతో, అంతరంగముతో దేవుని మందిరంలో కూడుకొని ప్రభువానికి స్తోత్రమని ఎప్పుడైతే మన ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే ప్రభుతో మన సమస్యను పంచుకుంటామో, ఎప్పుడైతే మన బాధను ప్రార్థనాపూర్వకంగా ప్రభుకి విన్నపిస్తామో, ఆ ప్రార్థన దేవుడు త్రోసివేయడు. ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడండి. ఆ ప్రార్థనకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడండి.
మరి ఈ రోజున మన జీవితంలో మనం ప్రార్థన దేవుడు వింటాడు. ఆమేన్, హల్లెలూయా. నీకున్న కష్టము, నీకున్న నష్టము, నీకున్న ఇబ్బంది, నీకున్న సమస్య, నీకున్న బాధ, ఆత్మీయ స్థితిలో కృంగిపోయినా అది యేసయ్యతో ప్రార్థన పూర్వకంగా చెప్పుకో. అర్థమవుతుందండి? దేవునికి ప్రార్థన పూర్వకంగా చెప్పుకో. ఎక్కువగా మనం ఎంతైతే ప్రార్థన చేస్తామో, ఎక్కువగా ప్రార్థనలో మనం నడిపించబడతామో, యేసయ్యతో మనం నడిపించబడతామో, అప్పుడే అపవాదికి బాగా మంట రేగిపోద్ది. ఏనండి? అపవాదికి మంట బాగా రేగిపోద్ది. ఒరే ఇడు తప్పించుకొని ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాడు, తప్పించుకొని మందిరానికి వెళ్ళిపోతున్నాడు, తప్పించుకొని బైబిల్ చదువుతున్నాడు, తప్పించుకొని రాత్రంతా మోకాల మీద ఉంటున్నాడు, తప్పించుకొని వాక్యం అంటున్నాడు. వామో ఈడు బాగుపడతాడు, ఈడు బాగుపడకూడదని ఎప్పుడైతే మనం ప్రార్థనలో నడిపించబడుతూ ఉంటామో, ఆత్మీయ వెతకాలని ఆశపడతామో, దేవుని మందిరంలో ఒక సాక్ష్యము కలిగి బ్రతకాలని ఇష్టపడతామో, ఒక సమర్పణ కలిగి నడిపించబడాలని ఆశపడతామో, అప్పుడే వాడికి కోపం ఎక్కువైపోద్ది. చూడండి, ఇప్పుడు మీరు అంటారు చాలామంది, అన్న నిత్యము మేము ప్రార్థన చేసుకున్నాం కాబట్టి సాతాను ఏదో ఒక రూపంలో శోధిస్తుంది, బలహీనపరుస్తుంది. అనేక విధాలుగా సాతాను మనసును బలహీనపరుస్తూ ఉంటాడు. నీ పక్కనున్న మనిషి ద్వారా సాతాను నిన్ను బలహీనపరుస్తాడు, నీ పిల్లల ద్వారా సాతాను నిన్ను బలహీనపరుస్తాడు, నీలో శరీరం నిన్ను బలహీనపరిచేస్తుంది. శరీరం ఏమడది? సాతాను నీ శరీరంలో ప్రవేశించి ఇంకా నీకు రోగం కూడా బాగలేదో అని బలహీనపరుస్తుంది. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంకా నీ కార్యం కూడా జరగలేదు అని బలహీనపరుస్తూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో సాతాను ప్రార్థన యోధుల మీద, ప్రార్థించే సంఘం మీద, విశ్వాస వీరులుగా నడిపించబడుతున్న వ్యక్తుల మీద అపవాది పొంచి చూస్తూ ఉంటాడు. ఒక తల్లి అంటుంది, అయ్యా ప్రార్థన లేనప్పుడు అసలు సాతాను మా జోలికే రాలేదు. ఎందుకు రాలేదు? నువ్వు సాతాను పెట్టావు కాబట్టి. ప్రార్థన లేనివాడు సాతాను పెట్టే, దేవుని సన్నిధి లేనివాడు సాతాను పెట్టే. వాక్యం మీద జీవితాన్ని కట్టుకోకుండా, అభిషేకంతో నింపబడకుండా, దేవునిలో ఆరాధించకుండా, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో కొనసాగించబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు సాతాను బిడ్డలే, సాతాను సంబంధులు. ఇక సాతాను సంబంధులు అయినటువంటి వ్యక్తుల మీదకి సాతాను మరలా అటాక్ చేస్తుందండి? చేయదు. వీడు ఎట్లా నా లిస్టులో ఉన్నాడు, వీడు యోధ, అరణ్య సఫేరు నా లిస్టులో ఉన్నారు వీళ్ళు, ఇక ఏళ్ళ జోలికి నేను ఎందుకు వెళ్ళేది? అదిగో ప్రార్థన చేసి గుంపు ఉంది అక్కడ, ఆ గుంపును చెదరగొట్టాలి. ప్రార్థన చేయనీయకుండా, స్తుతించనీయకుండా, స్వరమెత్తనీయకుండా, దేవుని కీర్తించనీయకుండా ఏదో ఒక రూపంలో అపవాది క్రియ చేయాలని ప్రార్థన చేసేటువంటి వ్యక్తుల మీదనే వాడు ప్రతి ప్రయోగాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. ఆమేన్. అయితే దేవుని మహాకృప ఏమిటంటే, ఇక్కడ ఆ భక్తుడు చెప్పే మాట ఏమిటంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. ఆమేన్, హల్లెలూయా. రెండోది, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. చాలా అద్భుతమైన మాట అండి. ఏ వ్యక్తి అయితే ప్రార్థన పరిపూర్ణంగా చేసుకుంటాడో, పరిపూర్ణంగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని కృప మన యొద్ద నుంచి తొలగించబడదండి. అది కృప, దేవుని కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవుని జాలి, దేవుని కటాక్షము, దేవుని వాత్సల్యత మన యొద్ద నుంచి తొలగించబడదు. ఎందుకు మన యొద్ద నుంచి తొలగించబడదు అంటే, మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి, మనం ప్రార్థనలో ఉంటున్నాం కాబట్టి. ప్రార్థనలో ఉన్నవాడు దేవునితో ఉన్నట్టు, వాక్యములో ఉన్నవాడు దేవునితో ఉన్నట్టు, స్తుతించేవాడు దేవునితో ఉన్నట్టు, పవిత్రంగా బ్రతికేవాడు దేవునితో ఉన్నట్టు.
దేవునితో లేని వ్యక్తులకి కృప దొరకదు. వాక్యముతో నడిపించబడినటువంటి వ్యక్తులకి దేవుని కృప దొరకదు. ఏమండి, దేవుని కృప ఎవరికి దొరుకుతుంది? ప్రార్థన 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 ప్రార్థన, సన్నిధి 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 అని ఆశపడే వారికి దేవుని కృప దొరుకుతుంది. నీకున్న బాధ కష్టాన్ని ప్రార్థన రూపంలో చెప్పుకునే వారికి దేవుని కృప దొరుకుతుంది. ఒకటి పోతే ఒకటి. ఈరోజు ఈ సమస్య లేదులే, ప్రశాంతంగా ఉందాం. రేపు ఏ సమస్య రాదులే, ప్రశాంతంగా ఉందాం. ఎల్లుండి ఏ సమస్య రాదులే, ప్రశాంతంగా ఉందాం అనేటువంటి పరిస్థితుల్లో అపవాది ప్రవేశిస్తాడు. ఏమండి, ప్రశాంతంగా ఉండనివ్వకుండా, నెమ్మదిగా ఉండనివ్వకుండా, స్వేచ్ఛగా బ్రతకనీయకుండా, సంపూర్ణంగా దేవుని ఆరాధించనీయకుండా ఏదో ఒక రూపంలో వాడు ప్రశాంతతను కోల్పోయేటట్లుగా వాడు ఎవరిని మింగుదుమా గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచున్నాడు. ఎవరి మధ్య తిరుగులాడుచాడు? దేవుని మధ్యలోనే తిరుగులాడుచాడు. దేవుని సన్నిధిలో ఉండేవారితోనే సాతాను తిరుగులాడుచూ ఉంటాడు. ఎక్కడ అవకాశం దొరికిందా అక్కడ దొంగ దెబ్బ కొడదాము. ఆమేన్, హల్లెలూయా. దొంగ దెబ్బ కొట్టాలి, అపజయానికి అప్పగించాలి. చూశారండి? గనుక నీ జీవితంలో నువ్వు చేసుకోవాల్సింది సాతానుతో పోరాడాల్సిన అవసరం లేదు, లోకముతో పోరాడాల్సిన అవసరం లేదు, మరి ప్రాముఖ్యంగా మనుషులతో కూడా పోరాడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి, మనుషులతో కూడా పోరాడాల్సిన అవసరం లేదు. ఉదయకాలం బాగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చాక ఆదివారం ఉదయకాలం, ఈ ఉదయకాలం బయటికి రాగానే వినండి, ఒకడు అడుక్కునేవాడు, వాడి బట్టలన్నీ చినిగిపోయిన యవనస్తుడు ఒక పెద్ద బ్యాగ్, ఒక సంచి వేసుకొని వచ్చాడు. ఈ పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలు దొంగతనం చేస్తూ ఉంటారు, ఇనుము అవన్నీ. అట్లాగా వస్తున్నాడు. మందనికల్లో వచ్చి నుంచొని వస్తున్నా. నేను అన్నాను, బాబు కొంచెం కిందకి పక్కకి వెళ్ళయ్యా అన్న. వాడికి రెచ్చిపోయాడండి. సాతాను వాళ్ళు ప్రవేశించింది. చూడండి, ఆయన నేను అనుకున్నాను వీడు అడుక్కునేవాడే కదా, అడుక్కునే ఆయన మనం గౌరవించి మాట్లాడాలి, బాబు కొంచెం పక్కకెళ్ళు అని అన్నా. అంతే, ఇంకేమనలేదు కదా. నన్ను తగులుకుంటే ఎందుకు వెళ్ళటం, కొంచెం పక్కకెళ్ళు అన్న, అంతేకా. ఇక వాళ్ళు అపవాది చూడండి, ఎక్కడ లేదు శోధన అనుకున్న సమయంలో అపవాది వాళ్ళలోకి దూరాడు. ఇక వాళ్ళలోకి దూరి ఏం చేశాడండి, ఇక్కడ గట్టి గద్ది వెళ్ళు బాబు అంటే కదా, ఇంకా తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మందరం వెనక్కి వచ్చేసి పెద్దగా మాట్లాడుతున్నాడు వాడు. ఓహో, అర్థమైపోయింది, వీడు సైతానికి సంబంధించిన వాడే, అపవాది. ఏదో ఒక రూపంలో అపవాది క్రియ చేస్తాడు. ఈ అపవాది అసలుకి ఎప్పుడు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాడంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు వాడు అంటూనే ఉంటాడు. ఆమేన్. దేవుడు మన ప్రార్థన విని మనకెప్పుడైతే జవాబిస్తాడో అప్పుడు వాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఒక్కరోజుగా విడిచిపెట్టి వెళ్ళిపోయేది ఏమండి, ఈ ప్రతిరోజు సాతాను మనల్ని వెంటాడతాడు, దేవుడు గద్దిస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఎప్పుడు దాకా ఉంటాడు ఈ సాతానుగాడు? ఎప్పుడు దాకా ఉంటాడు? మనం అనుకుంటాం ఈరోజు ప్రార్థన చేసుకున్నాక ఈరోజు ఉండాలి అనుకుంటాం. ఎప్పుడు దాకా ఉంటాడు? మనం చచ్చిపోయి సమాధి పెట్టి తీసుకొని వెళ్ళి సమాధి చేసేంత వరకు సాతాను మన యొక్క బాడీ దగ్గరే ఉంటాడట. అప్పుడు దాకా దేవుని బిడ్డలను వదిలిపెట్టాడు. అర్థమవుతుందండి? ఎందుకు అక్కడ దాకా వస్తాడు చెప్పండి? ఎందుకు వస్తాడు చెప్పండి? ఎందుకు వస్తాడో తెలుసండి? ఈ సమాధి కార్యక్రమము కూడా, భూస్థాపన కార్యక్రమం వీళ్ళు ఆచారాలతో చేస్తారా, నాకు సంబంధించిన కొవ్వొత్తులు వెలిగిస్తారా, నాకు సంబంధించిన టపాకాయలు కాలుస్తారా, నాకు సంబంధించినటువంటి పూల మాల వేస్తారా, నాకు సంబంధించినటువంటి మందు దాకా వచ్చి నా భూస్థాపన చేపిస్తారా అని కొంతమందిని వాడు ఏర్పరచుకుంటాడు. పరిశుద్ధంగా భూస్థాపన కూడా చేయనీయకుండా అక్కడ కూడా వాడు అపవిత్రమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. అందుకని టీపీఎం వాళ్ళు ఏం చేస్తారంటే, మన చనిపోయిన సమాధి కూడా కట్టిరండి, ఎక్కడో ఒక మట్టిలో తవ్వేస్తారు, మట్టికి మన్నైపోవని అని చెప్తారు. అంతే, సమాధి కూడా కట్టారు వాళ్ళు. సమాధి కూడా కట్టారు, మట్టికి మన్నైపోవాలని చెప్తారు. గుర్తింపు లేకుండా చేస్తారు.
చూడండి, అక్కడి దాకా అపవాది మనల్ని వెంటాడుతూనే ఉంచాడు. అందుకే మనకి ఏ రోజు కావాల్సిన కృప ఆ రోజుకు దేవుడు మనకిస్తాడు. ఆమేన్. ఎప్పుడు? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు. ఆమేన్. ప్రార్థనలో ఉన్నప్పుడు వతంతులు ఎన్నో వస్తాయి, కలవరాలు ఎన్నో వస్తాయి. నువ్వు చేసుకునే ప్రార్థన మీద నీకు డౌట్లు అపవాది పుట్టిస్తాడు. నువ్వు ఇంత చేస్తున్నావుగా, యవనస్తురాలా, నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఏం జరిగింది, కార్యం చూపించా, అపవాది అంటా ఉంటాడు. ఏదో ఒక రూపంలో వినండి, ఏదో ఒక రూపంలో అపవాది క్రియ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ చేత మాట్లాడిస్తూనే ఉంటాడు. ఎందుకు? మన పాపం చేయించడానికి, ఎందుకు? మనం దేవుని కృప నుంచి, దేవుని సరళత నుంచి మనం తప్పించబడటానికి, ఎందుకు? దేవుని కార్యాలు మనం అనిపించకుండా ఉండటానికి, దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడకుండా ఉండటానికి అపవాది ఏదో ఒక రూపంలో క్రియేట్ చేస్తూనే ఉంటాడు, క్రియలు జరిగిస్తూనే ఉంటాడు. ఆమేన్. గనుక మనము చూడండి, దానియేలు ప్రార్థించాడు. దానియేలు చేసిన ప్రార్థన అది వ్యర్థము కాలేదండి. 21 రోజులు దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్నప్పుడు కనీసం ఆహారం పుచ్చుకోలేదు, వస్త్రాలు మార్చుకోలేదు, గడ్డం కూడా చేయించుకోలేదు. దానియేలు 21 రోజు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు మొదటి రోజు విన్నాడు. కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానాన్ని అపవాది ఆకాశముల మధ్యలోనే ఆ ప్రార్థనకు సమాధానం రానికుండా ఆఫ్ చేసేసాడు. ఆమేన్. దేవుని దూత సాతాను దూతతో పోరాడి 21 రోజున దానియేలుకి దేవుడు ఆ ప్రార్థనకి జవాబునిచ్చాడు ప్రభు. ఆమేన్. మనం పోరాడుతుంది ఆకాశము దురాత్మ శక్తుల సమూహంతో మనం పోరాడుచున్నాం, దుష్ట శక్తులతో మనం పోరాడుచున్నాం. ఆకాశ మండలంలో కొన్ని దురాత్మలు ఉన్నాయి, ఆ దురాత్మలతో మనం పోరాడుచున్నాం. కాబట్టి ఆ పోరాటంలో మనం ఓడిపోకుండా ఉండినట్లుగా మనకు ప్రార్థన జీవితము కావాలి, మంచి మనస్సు మనకు కావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ హృదయం మనకు కావాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన దేవుడు త్రోసివేయడు. చూడండి, మన ప్రార్థన దేవుడు త్రోసివేయడు. ఒకసారి ఒక అయ్యగారికి దేవుడు చెప్పాడు, ప్రపంచ దేశాలకు ఆ సేవకుని ప్రభు తీసుకొని వెళ్ళి వాడుకుంటూ ఉన్నాడట. ప్రపంచ దేశాలకు తీసుకుని వెళ్ళి సేవకుని వాడుకుంటుంటే ప్రపంచవ్యాప్తంగా ఆ సేవకుడు సేవలో నడిపించబడుతున్నప్పుడు ఇక ఇతర దేశాలకు వెళ్ళారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు. ఇక ప్రార్థన చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. వినండి, ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళారు. ఫ్లైట్లో ప్రయాణం చేయాలి, ఇంకొక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలి. ఇక సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడో, ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఫ్లైట్ వెళ్ళి 5 నిమిషాలు అయింది, ఆకాశానికి ఎగిరిపోయింది ఫ్లైట్గా. ఆ సేవకుడు ఎక్కే ఫ్లైటు ఒక 5 నిమిషాలు లేటు, సేవకులు లేటుగా రావటం వల్ల ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఇక ఆ సేవకుడు కొరకు ఎంతోమంది దేవుని బిడ్డలు అక్కడ ఎదురు చూస్తున్నారు, వర్తమానం కొరకు, రోగుల కొరకు ప్రార్థించడానికి. ఆ దైవజనుడు రాక కొరకు అక్కడ కొంతమంది, వేల మంది ప్రార్థన చేస్తున్నారు. అనేకులు సేవకుడు మా మధ్యకి నడిపించమని ప్రార్థన చేస్తున్నారు. ఆ ఫ్లైట్లో వెళ్ళి సేవకుడు ఆ దేశానికి, ఆ ఫ్లైట్లో వెళ్ళి మరొక దేశంలో ఆ ఫ్లైట్ దిగి అక్కడ సువర్తమానం ప్రకటించాలి. కాబట్టి ఇక ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లోకి ఆ అయ్యగారు వచ్చాడో, ఫ్లైటు ఆకాశంలోకి ఎగిరిపోయింది, 5 నిమిషాలు అయిపోయిందని అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. వెంటనే ఆ సేవకుడు ఆ ఎయిర్పోర్ట్లోనే అలాగ మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా, నా ప్రార్థన మీరు ఆలకించి ఆకాశంలోకి ఎగిరిపోయినటువంటి ఆ ఫ్లైట్ని నా కొరకు మీరు కిందకి దించండి. నేను అదే ఫ్లైట్లు వెళ్ళాలి నా ప్రభువా, సహాయం చేయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు
ఆయన స్వరమెత్తి గలమెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వుకుంటున్నారు. వీడికి ఏం పిచ్చేమని పట్టింది, ఎగిరిపోయిన ఫ్లైట్ మళ్ళీ కిందకి ఎలా వస్తుంది, ఎలా ల్యాండ్ అయితే మళ్ళీ ఇదే ఎయిర్పోర్ట్లో అని వాళ్ళంతా ఆశ్చర్యంగా చూసి నవ్వుకుంటున్నారు. అయినా ఆ సేవకుడు విశ్వాసముతో ఖచ్చితంగా ప్రార్థన, నా కొరకు నువ్వు చేయాలి అని ఆ యాజకుడు, ఆ సేవకుడు, ఆ ఆత్మీయ ఆ అనుభవాలను నడిపించబడుతున్నటువంటి ఆ పెద్దయ్య గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఫ్లైట్లో ఏ దేశానికైతే ఆ అయ్యగారు వెళ్ళి అక్కడ సువర్తమానం చెప్పాలి అని దేవుడు చెప్పాడో ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి భార్య ఒక రాణి ఆ ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒక అధికారి భార్య ఆ ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ సేవకుడేమి ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు 10 నిమిషాలు దాటిపోతుంది, ఫ్లైట్ వెళ్ళిపోయింది ఇక పైకి. ఈ అధికారి భార్య అయినటువంటి రాణి, రాజుగారి భార్య అయినటువంటి రాణి, ఈ రాణి ఆ ఎయిర్పోర్ట్లో తనకు సంబంధించినట్టు ఒక విలువైన డైరీని మర్చిపోయిందట. వెంటనే ఆ ఎయిర్పోర్ట్లో ఆ డైరీ మర్చిపోయిన విషయం ఆమె జ్ఞాపకం వచ్చేసేసి విమానంలో ఉన్నటువంటి సిబ్బందిని సంప్రదించింది. అదేవిధంగా పైలట్ని సంప్రదించింది. వెంటనే కాల్ వచ్చింది, తన భర్తకు ఫోన్ చేయగానే ఆ అధికారి వెంటనే ఆ పైలట్కి ఫోన్ చేసేసాడు. ఫ్లైట్ని మళ్ళీ అదే స్టేషన్కి తీసుకెళ్ళి అదే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ల్యాండ్ చేయండి అన్నాడు. అంతేకా చూశారండి, మరలా 10 నిమిషాలకే ఆకాశంలో ఎగిరిపోయినటువంటి ఫ్లైటు మరలా అనౌన్స్మెంట్ చేయబడింది, ఫ్లైట్ కిందకు రాబోతుందని. అదే ఫ్లైట్ కిందకు వచ్చేసింది. ఆమేన్. ఈ దైవజనుడు శుభ్రంగా కూర్చున్నాడు, ఆ డైరీ తీసుకుంది, మళ్ళీ ఫ్లైట్ మళ్ళీ ఆకాశానికి ఎగిరిపోయిందండి. విమానాన్ని కిందకు దించగలిగిన ప్రార్థన ఆ దైవజనుడు చేశాడు. ఆయన పేరే భక్త సింగ్ గారు. మంచి సేవకుడండి. అర్థమవుతుందండి. ఈ రోజున మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మన ప్రార్థన దేవుడు త్రోసివేయడు. కొన్ని సందర్భాలలో మన ప్రార్థన ఒక్కొక్కసారి లేటుగా మన ప్రార్థన ఆలకించాడనుకో, లేట్ అవుతుందంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయటానికే లేట్ అవుతుంది. ఆమేన్. చేతులు చాపు. ఎందుకు తెలుసా? తల్లిదండ్రుల పిల్లల చేత ఎక్కువగా ఎందుకు పనులు చెప్తారంటే, ఆ పిల్లల చేత ఎక్కువ పనులు ఎందుకు చెప్తారంటే, ఆ పిల్లల్ని ఎందుకు ఎక్కువగా పని చేయిస్తారంటే, పెద్ద వయసు అయినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారని తల్లిదండ్రులు ఎక్కువ పని చేపిస్తామంటారు. అలాగని మన చేత దేవుడు ఎక్కువ ఎందుకు ప్రార్థన చేయించుకుంటాడంటే, గొప్ప కార్యాలు చేయటానికి. ఆమె చేతులు చాపి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసామనుకో, చిన్న కార్యమే జరిగిద్ది. అర్థమవుతుందండి? గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేయాలనుకో, మనం ఎక్కువ ఎంత చాలినంత ప్రార్థన మన చేత ప్రభు చేయించుకుంటాడు. ఆమేన్. అందుకనే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, ఆయన కృప నా యొద్ద నుంచి తొలగించబడలేదు. దేవుని నామం సన్నుతించబడును గాక. ఆయన కృప మన యొద్ద నుంచి ఒక్క క్షణము తొలగిపోతే ఏం జరిగిద్దో మీకు తెలుసండి. ఆయన కృప ఒక్క క్షణం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆయన కృప ఒక్క క్షణం మనకు దూరం అయిపోతే మనం ఏమైపోతాం కూడా తెలియని పరిస్థితి. అలా ఉందండి ఇక్కడ పరిస్థితులు, లోకంలో జరుగుతున్న పరిస్థితులు. గనుక మన లోకములో అందరికి మురికిగా ఉండొచ్చేమో, అందరికి మనం హేళనకరంగా ఉండొచ్చేమో, అందరికి మనం పెంటగా ఉండొచ్చేమో. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, లోకము నేను అందరికి మురికిగాను హేళనకరంగాను పెంటగా ఉన్నాను, అయిన నా దేవుని కృప నాకుందని దైవజనుడు పౌలు చెప్పినట్లుగా దేవుని కృప చేత నింపబడి మనం దేశము కొరకు ప్రార్థన చేయాలి.
నశించిపోవచ్చు ఎవరిని బిడ్డలు యవనస్తుల కొరకు ప్రార్థించాలి, సేవకుల కొరకు మనం ప్రార్థించాలి, సేవకురాళ్ళ కొరకు ప్రార్థించాలి, సంఘాల కొరకు ప్రార్థించాలి, సంఘాల్లో దేవుని కృప పొందినట్లుగా మనం ప్రార్థించాలండి. మనం బిత్తర్ల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో ఆ ప్రార్థన మనకు క్షేమాధారముగా మారుతుంది. ఆమేన్. అందుకే దేవుడు నా ప్రార్థనను త్రోసిపుచ్చలేదు గనుక దేవుడు మన ప్రార్థన దేవుడు ఎప్పటికీ త్రోసిపుచ్చడండి. మనం అనుకుంటాం అసలు ప్రార్థన వింటున్నాడు వింటలేదా, ఏంది ఈ సమస్యలు ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నా ఏంటి అనుకోకూడదండి. మనం ఆ సమయం తగు కాలం వస్తుంది. ఆ సమయం అన్నీ సమకూర్చి ప్రభు జరిగిస్తాడు. ఆమేన్. కనుక మనకు ముందు మహా పండుగలు ఉన్నాయి. అందుకు రోజుకి ఇద్దరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు మన సంఘస్థులందరూ. మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మన ముందు మరి అద్భుతాలు ప్రభు చేయాలంటే మనం బలమైన ప్రార్థన చేయాలి. మరి సేవ కొరకు ప్రార్థించాలి. మరి మనకు సహాయం కూడా ఎంతో అవసరం. మరి ఆ సహాయం కొరకు కూడా మనం ప్రార్థించాలి. భారము కలిగి, గుండెల బాధ్యత కలిగి భారభరితమైన ప్రార్థన మనం చేయాలి. ఆమేన్. ఎలియాజరు ప్రార్థించాడు, తానే కాదు మోకరించాడు, తన 10 ఒంటిని కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడు. అబ్రహాము కూడా ప్రార్థించాడు. ఏమండి, మనము కూడా అబ్రహాము దేని కొరకు ప్రార్థించాడు? లోతు రక్త సంబంధమైనటువంటి సొదొమ గురం పట్ల ఉన్నప్పుడు రక్షించబడినట్లుగా ప్రార్థించాడు. దానియేలు ప్రార్థించాడు, సింహాల నోళ్ళు ముయించేంత వరకు ప్రార్థించాడు. పౌలు శీల ప్రార్థించారు, చెరసాల పునాదులు కదిలించబడి చెరసాల నాయుడికి రక్షణ కలిగినట్లుగా ప్రార్థించారు. గనుక మనము యేసుక్రీస్తు ప్రార్థించాడు. ఆయన గెత్సేమనే తోటలో భారముగా ప్రార్థించినప్పుడు చెమట అంతా కూడా రక్త బిందువులుగా మార్చబడింది. గనుక మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. దేవుని కృప మనకి దూరము కాకుండా దేవుని కృప మనకు తోడే ఉండను గాక. చేతులు చాపని చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడ జీవాధిపతి నీకు స్తోత్రం. ఈ రాత్రి ప్రభు సేవకులు మరుగుపరిచి కృపతో నింపి బలపరిచి మీ రక్తాన్ని ప్రోక్షించినందుకు స్తోత్రం. ఈ రాత్రి నాయన సేవకులను అభిషేకించి ప్రార్థన మీరు విని ప్రార్థన త్రోసిపుచ్చనీయకుండా ప్రార్థన ద్వారా కృప మా యుద్ధ నుంచి మీరు తొలగినింపనీయకుండా మీ నామాన్ని మా ద్వారా నిబడతారా సన్నతింప చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి చేతులెత్తిన ప్రతి వారి జీవితంలో అలాంటి అనుభూతి కలిగి మేము జీవించినట్లుగా, ప్రార్థన యోధులుగా ప్రార్థన వీరులుగా మార్చబడినట్లు సహాయం చేయమని, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.